బ్రాహ్మణ భోజన ప్రియ అని అంటారు కదా. అసలు అర్థమేమిటో శ్లోకమేమిటో చూద్దాం. బ్రాహ్మణులకు భోజనం పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట. దీన్నే అందరూ బ్రాహ్మణ భోజన ప్రియ అని అపహాస్యం చేస్తారు. నిజానికి బ్రాహ్మణ బహుజన ప్రియ అని చాలామందికి తెలుసు. అసలు శ్లోకం ఏమిటంటే, అలంకార ప్రియే విష్ణు, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియ భాను, బ్రాహ్మణ భోజన ప్రియ. సాక్షాత్తు పార్వతీదేవి చెప్పిన శ్లోకం ఇది. దీని అర్థం ఏమిటంటే, బ్రాహ్మణునికి భోజనం అంటే ఇష్టం అని కాదిక్కడ. బ్రాహ్మణుడు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతుష్టులవుతారట. బ్రాహ్మణుడికి 4 రుచికరమైన వంటలు వడ్డిస్తే ఆరగించి తృప్తిగా అన్నదాత సుఖీభవ అని దీవిస్తాడు. భక్తులు శంకరుని కొలిస్తే శంకరుడు నారాయణుని ధ్యానిస్తాడు. భక్తులు శివుణ్ణి కొలిస్తే శివుడు మాత్రం నారాయణ్ణి ధ్యానిస్తాడు. నారాయణుడు శివారాధన చేస్తాడు. హరిహరాదులు ఇరువురూ కలిసి బ్రాహ్మణుని పూజిస్తారట. ఎందుకంటే బ్రాహ్మణులు గాయత్రీదేవి సత్పాత్ర బిడ్డలని, ముప్పూటల 1000 గాయత్రి జపం చేసి ఆ గాయత్రి మాతకు పరమ ఆప్తులవుతారని. కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరిహరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్నమాట.